నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ నేను మోనిక నెత్తుటి ధారలు ప్రవహిస్తూనే ఉన్నాయి తుపాకుల మోత మోగుతూనే ఉంది అగ్రరాజ్యంలో బుల్లెట్ల వర్షం ఆగడం లేదు దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లక్ష్యంగా తూటాలు పేలాయి వాషింగ్టన్లో ఫైరింగ్ కలకలం రేపింది హిల్టన్ హోటల్ అంతా బుల్లెట్లతో నిండిపోయింది అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పై ఓ దుండగుడు హత్యాయత్నం చేశాడు అదే హోటల్లో గతంలోనూ అమెరికా మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ పై హత్యాయత్నం జరిగింది 4 దశాబ్దాల తర్వాత మళ్లీ అమెరికా అధ్యక్షుడిపైన భయానక దాడి చోటు చేసుకోవడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు దేశాధ్యక్షుడికే రక్షణ లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు అమెరికన్లు గతంలోనూ అనేక సార్లు డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం జరిగింది 2024 జూలై 13న పెన్సిల్వేనియా ఎన్నికల ప్రచారం వేళ 2024 సెప్టెంబర్ 15న ఫ్లోరిడాలో గోల్ఫ్ ఆడుతుండగా 2026 ఏప్రిల్ 26న వాషింగ్టన్ డీసీలో డిన్నర్ సమయంలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది ప్రతిసారి ఆయన క్షేమంగా బయటపడ్డారు 1981 మార్చి 30న నాటి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ హిల్టన్ హోటల్కు వచ్చారు అదే సమయంలో దానిలోకి చొరబడిన జాన్ హింక్లీ జూనియర్ అనే వ్యక్తి రీగన్ పై 6 సార్లు కాల్పులు జరిపాడు తాజాగా అదే హిల్టన్ హోటల్లో ట్రంప్ టార్గెట్ గా ఫైరింగ్ కలకలం రేపింది అమెరికాలో కాల్పుల సంస్కృతి సర్వసాధారణం నిత్యం ఎక్కడో ఒక చోట కాల్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి పౌరులపై కాల్పులు జరిగిన ప్రతిసారి తుపాకుల వినియోగానికి కళ్లం వేయాలనే డిమాండ్ వినిపిస్తుంది నిజానికి ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఆయుధాలు కలిగి ఉన్న దేశం కూడా అమెరికానే షాపింగ్ మాల్ పబ్ పార్క్ స్కూల్ ప్లేస్ ఏదైనా ప్రతి చిన్న విషయానికి తుపాకులు వాడటం అమెరికన్లకు అలవాటైపోయింది ఎనీ టైం ఎనీ సెంటర్ గన్ కల్చర్లా పరిస్థితి తయారైంది ఎప్పుడు ఎక్కడ తుపాకుల మోత మోగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది అమెరికన్ మార్కెట్లలో ఏ వస్తువైనా దొరుకుతుందో లేదో చెప్పలేకపోవచ్చు కానీ తుపాకులు మాత్రం ఖచ్చితంగా దొరుకుతాయి ఆయుధాల నియంత్రణకు పట్టుబట్టే వారి సంఖ్య పెరుగుతున్నా అగ్రరాజ్యంలో ఆ దిశగా నిర్దిష్ట చర్యలు కనిపించడం లేదు పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారు అధికంగా ఆయుధాలు కలిగి ఉన్నారు అమెరికాలో జరిగే హత్యలు ఆత్మహత్యల్లో అత్యధికంగా తుపాకీనే వాడుతున్నారు న్యూయార్క్ కాలిఫోర్నియాతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ తుపాకులకు మద్దతుగా నిలిచే ఓటర్ల సంఖ్య ఎక్కువ ఆయుధాల వినియోగాన్ని నియంత్రించేందుకు బలమైన చట్టాలు తీసుకురాకుండా అడ్డుకునేవారు అమెరికాలో గణనీయ సంఖ్యలోనే ఉన్నారు అందువల్లే తుపాకీ సంస్కృతికి అగ్రరాజ్యం అడ్డుకట్ట వేయలేకపోతోంది అన్ని దేశాలను గడగడలాడించే అగ్రరాజ్యం కాల్పుల ఘటనలతో వణుకుతూనే ఉంటుంది ఇంట బయట బడి గుడి తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ కాల్పులు జరుగుతూనే ఉంటాయి పాఠాలు చెప్పే స్కూల్లోనే కాదు మార్కెట్ మాల్స్ ఆడుకునే స్థలం ఇలా ఎక్కడో ఓ చోట కాల్పులు సంభవిస్తూనే ఉంటాయి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎలాంటి నిర్ణయాలు అమలు చేస్తున్నా ఫైరింగ్ కు అడ్డుకట్ట పాడలేదు అగ్రరాజ్యంలో గన్ కల్చర్ శృతి మించుతుంది ఏదో ఒక చోట బుల్లెట్ల వర్షం కురుస్తూనే ఉంది దీంతో అమెరికన్లు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారు అమెరికా అంటే కాల్పులు కాల్పులు అంటే అమెరికా అన్నంతగా అక్కడ కాల్పులు అతి సహజంగా మారిపోయింది చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరి దగ్గర తుపాకులు ఉండడమే అందుకు కారణం
తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపుతానంటూ ఇతర దేశాలపై తన సైన్యంతో విరుచుకుపడుతున్న అమెరికా తమ దేశంలోనే పెరుగుతున్న గన్ కల్చర్కు అడ్డుకట్ట వేసుకోలేకపోతోంది. నరరూప రాక్షసులుగా మారి అమాయకులను బలి తీసుకుంటున్న వాళ్లను అణిచి చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. టీచర్లకు గన్లిచ్చి పంపించే బదులు వికృత ఆలోచన విధానాన్ని మార్చే పాఠ్యాంశాలను అవగాహన కలిగించే సదస్సులను పెట్టాలని సామాజిక విశ్లేషకులు అంటున్నారు. ఇదే విషయంపై మాట్లాడడానికి డిబేట్లో పాల్గొంటున్నారు విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. నమస్తే సార్. నమస్తే మౌనిక. నమస్తే రామ్మోహన్ రావు గారు, ట్రంప్ పై హత్యా ప్రయత్నాలు జరగడం భద్రతా వ్యవస్థల లోపమా లేదంటే సమాజంలో పెరుగుతున్న అసహనానికి సంకేతమా? రెండు. ఎందుకంటే మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. గన్ కల్చర్కు నిలయంగా ఒక వెనిజులానో లేకుంటే మెక్సికోనో చదివిపెడితే అమెరికా మొట్టమొదటిగా అగ్రరాజ్యం అమెరికా గన్ కల్చర్లో కూడా భద్రత. మనం పావలా కోసం హత్యలు చేస్తారంటాం కదా, అట్లానే ఒక డాలర్ కోసం హత్య చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. వాడి దగ్గర డాలర్ ఉంటే గుంజుకోవడంలో తప్పలేకపోవచ్చు, డాలర్ అవసరం వాడికి అటువంటి. కానీ వాడిని చంపి ఆ డాలర్ గుంజుకుందామని మనస్తత్వం మాత్రం రెండో తరగతి. దొంగలలో 3-4 రకాల దొంగలు ఉంటారు. మొట్టమొదటి వాడు ఎవరికి తెలియకుండా తస్కరించడం గతంలో ఉండేది. గోడకు కన్నం వేసి మరీ దొంగతనం చేసుకోవాలి. అక్కడి నుంచి గోడకు కన్నం వేసి లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళు వ్యతిరేకించారు అనుకోండి, ఇంటి వాళ్ళు ఎవరైనా ప్రతిఘటిస్తే బెదిరించో కత్తి చూపించో తీసుకుంటారు. కానీ వాడు వచ్చిన దొంగతనానికి, కానీ దొంగతనం విడిచిపెట్టి హత్యలు చేస్తారు. లేకపోతే మంచి అమ్మాయో లేకుంటే ఎవరైనా అందమైన స్త్రీ కనపడితే రేపు కూడా చేస్తున్నారు వాళ్ళకి. వాడు వచ్చిన పర్పస్ విడిచిపెట్టి వరుసగా ఒక నేరం వెనుక ఒకటి అక్కడ హత్య దాకా, రేపు హత్య దాకా ఎట్లా పోతారో ఇవాళ అమెరికాలో అనేది రకరకాలుగా. మీరు గన్ కల్చర్ ఎట్లా అయిపోయిందంటే ఇవాళ ఒక అమెరికా అధ్యక్షుడికి రక్షణ లేకపోతే ప్రపంచ పెద్దగా ప్రపంచ పోలీస్ గా అగ్రరాజ్యంగా చెప్పుకుంటున్నాం. అమెరికా గతి ఏమిటి అని అర్థమవుతుంది కదా మనకైతే. ఆనాడు దాదాపు 50 ఏళ్ళ నుంచి జర్నలిస్ట్ చూస్తుంటే కెనడీ హత్య నుంచి మొదలుపెడితే తర్వాత మనం రీగన్ చూసుకుంటే ఇవాళ ఈ మన ట్రంప్ మీద 4 సార్లు హత్యా ప్రయత్నం చూసుకుంటే అమెరికా అధ్యక్షులకే రక్షణ లేదు, నష్టమవుతుంది కదా. సరే, కెనడీ అంటే బహిరంగ సభలో బహిరంగంగా మాట్లాడుతున్నప్పుడు జరిగింది. రీగన్ ఏమో ఇవ్వడంలో జరిగింది. ఇదైతే నాకు 2 అనుమానాలు వస్తున్నాయి. ఏంటంటే మొట్టమొదటిది ఏంటంటే ఇది ఒక ప్లాన్ కావాలని ఈయన మీదే 4 సార్లు హత్య జరుగుతుంది. ఇవాళ అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరుగుతున్నాయి చూస్తున్నాం మనం. దానిలో ఓడిపోకుండా ఉండడానికి అంటే ఈయన భౌతిక యుద్ధాలు ప్రోత్సహిస్తూ శాంతి దూతగా చెప్పుకుంటూనే ఇటు భౌతిక యుద్ధాలను ప్రోత్సహిస్తున్నాడు. 10 యుద్ధాలు ఆపుతా అంటాడు, ఇటు పక్కనేమో మరో 10 యుద్ధాలు మొదలు పెడతాను అంటున్నాడు. కనుక అట్లా మరి శాంతి దూతగా వ్యవహరిస్తూ చేస్తున్న క్రమంలోనే తన మీద తాను హత్యాయత్నం చేయించుకొని చేస్తున్నాడు. అంటే అప్పుడు ఎన్నికలప్పుడు అంటే 2018-16 ఎన్నికలప్పుడు అట్లాగే, తర్వాత మన ఈ వరుసగా 3 సార్లు 25లో 24లో చూసినా మనం. కనుక ఇవన్నీ ఏమన్నా ప్లానా అని ఒక మాట అనిపిస్తుంది. అటువంటి వాడే ట్రంప్ అంత తెగించిన వాడే. ఇప్పటిదాకా అమెరికాలో నేను చెప్పిన రీగన్ కెనడీ తప్ప మిగతా వాటి మీద ఇంత పెద్ద ఎత్తున హత్యా ప్రయత్నం జరిగిన సందర్భం కనపడుతూనే ఉన్నాను. రెండోది ఏంటంటే ఏ రంగంలో ఉన్నవాడు ఆ రంగంలో చచ్చిపోతాడు అన్నట్టు తాను భౌతిక యుద్ధాలు ప్రోత్సహిస్తుంటే ఒక్కరన్నా మంచి అంటూ అనడం లేదు కదా. ఇప్పుడు ఇంటా బయట విమర్శలు శత్రువుల సంఖ్య పెంచుకుంటున్నాడు కదా. నిజంగానే కాదనుకుందాం, అది రాజకీయం కాదనుకుందాం, ఆయన పట్ల శత్రుత్వం పెంచుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఇటు అమెరికాలో విద్యార్థులు పెంచుకుంటున్నారు, అమెరికాలో మామూలు పౌరులు పెంచుకుంటున్నారు, రిపబ్లికన్ పార్టీ వ్యతిరేకులు డెమోక్రాట్లు పెంచుకుంటున్నారు. రిపబ్లికన్ పార్టీలోనే ఈయన మా అభ్యర్థి సరైన వాడు కాదు అని నిర్ణయించిన ఆయన ఎన్నికలప్పుడు కూడా 2024 ఎన్నికలలో నవంబర్ ఎన్నికల్లో వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇవన్నిటికి తోడు హెజ్బుల్లా, హౌతీ, హమాస్ ఇటువంటి తీవ్రవాద సంస్థలతో, ఇరాన్తో అయితే మనం సరే చూస్తున్నాం. దాంతోపాటు యూరోపియన్ యూనియన్ లతో, నాటో కూడిన దేశాలతోని, అటు రష్యాతోని కదా. అసలు ఎక్కడ అనొచ్చు మనం. ఆఖరి భారత్ చైనాలను కూడా విడిచిపెట్టడం లేదు కదా. సరే, మనం ఆ ప్రయత్నం చేయం, కానీ చైనా లాంటి దేశం ఒక్కోసారి ఇటువంటి ప్రయత్నం చేస్తుంది. మరి అమెరికాకు ప్రతిష్టాత్మకంగా, ప్రపంచానికి ప్రతిష్టాత్మకంగా ఉన్న CIA ఏం చేస్తుందంటున్నట్టు 5 అంచెల భద్రతను కాదని ఇక్కడికి వస్తే ఎట్లా వచ్చారు వాళ్ళు అక్కడ దాకా? మొన్న ఆ మధ్యన అమెరికా అధ్యక్షుడు మనకు ట్రంప్ ఇండియాకు వచ్చినప్పుడు చూడండి ఎంత భద్రత ఏర్పాటు చేసాం మనం. అంటే మనలాంటి దేశం, చిన్న దేశం ఏం కాదు, మనలాంటి దేశంలోకి వచ్చినప్పుడు కూడా ఆయన చాలా భద్రతా వ్యవస్థ తనకు తానే నిర్మించుకుంటాడు. చూస్తున్నాం కదా మనం. అంటే ఆయన ప్రత్యేక విమానంలో ఆయన వంటవాడితో సహా మొత్తం సరుకులన్నీ గోధుమ పిండితో సహా అక్కడి నుంచి వస్తాయి కదా. ఎక్కడ తిరగాలన్నా ఆయన భౌతిక భద్రతకు సంబంధించిన కార్లు కూడా ఆయన బడి అక్కడే వస్తాయి కదా.
చివరికి తాను తినే తిండి కూడా మొదలు భద్రతా దళాలు తిన్నాక కదా మనకు వాళ్ళకి ఆయన పెట్టేది. ప్రధానంగా చస్తే వాడు చస్తాడు. ఆ రకంగా ఇంత ఏర్పాటు చేసుకుంటారు కదా. మరి తన దేశంలో ఏమైంది అంటున్నాను కదా. తన దేశంలో తాను అధ్యక్షుడిగా ఉన్న దేశంలో మరి ఇంత భద్రతా లోపం కనపడుతుందంటే సిఐఏ లోపం కావాలి, లేకపోతే లోపట అంటే ఇప్పుడు ట్రంప్ కు సంబంధించిన వాళ్ళే ఏదైనా తీవ్రవాదిని పంపించడానికి ఏదైనా వేరే రాచమార్గం కాకుండా దొంగదారి దొడ్డిదారి సృష్టించాలనుకోవాలి. ఎందుకంటే పెద్ద ఎత్తున రెండే అవుతుంది నాకు అనిపిస్తుంది. ఇప్పుడు కేఏ పాల్ ఉండడం మనకు మంచిది అయింది. అక్కడ కేఏ పాల్ ను ఇప్పుడు ట్రంప్ పోలుస్తుంటాను కదా. మరి కేఏ పాల్ భద్రంగా ఉన్నాడు, హోటల్ మీద దాడి జరిగిన గంటలనే స్పందించాడు, ఇప్పుడు ఇంతకుముందు జరిగిందని చెప్పిండు కదా. మరి అట్లానే కేఏ పాల్ లాగా మాట్లాడితే నష్టం ఏం లేదు, ప్రపంచానికి నష్టం నవ్వుకుంటాం. కానీ ట్రంప్ అట్లా కాదు కదా, ప్రతి దాన్ని దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. అందుకనే గన్ కల్చర్ పెరిగే సందర్భంలో అమెరికా అధ్యక్షుడు ఎవ్వరు వచ్చినా దాన్ని మీరు అన్నట్టు ఓటర్లకు మనోభావాలు లేకుంటే ఓటర్లు కొందరు దానికి మొగ్గు చూపెడుతున్నారు కనుక చూసి చూడడానికి అనుకుంటున్నారు. మరి అధ్యక్షుడి ప్రాణాలకి ముప్పు అయితే కష్టం కదా నేను. ఎస్ సార్. సో గన్ కల్చర్ను వ్యక్తిగత స్వేచ్ఛగా చూడాలా, లేదంటే సామాజిక ప్రమాదంగా పరిగణించాలా? సో గన్ కల్చర్ ఎందుకు వచ్చింది? సెక్స్, రాకెట్లు, అట్లాగే మాదక ద్రవ్యాలు కాదు, ఇట్లాంటివన్నీ వచ్చినాయి. పేదరికము ఒక వంక, ఆకాశ ఆర్మాలు ఒక వంకనే పేదరికం. అమెరికాలో పేదరికం లేదంటే అబద్ధంగా. అమెరికా ఇట్ సెల్ఫ్ కొన్ని మొత్తం ప్రపంచ దేశాల్లో అంత అప్పు చేసింది అమెరికా దేశమే చేసింది కదా, చూస్తున్నాం. అప్పు లేని కూడా అధిక శ్రీమంతుడు అనేది మా అమ్మ. కనుక అప్పుల్లో మనం అగ్రస్థానమే అమెరికా. కానీ గన్ కల్చర్ పెరగడానికి ప్రధాన కారణం భద్రత లేకపోవడం, ఒకరినొకరు నమ్మకం లేకపోవడం, పరస్పర నమ్మకాలు లోపించడం, మనం పోతుంటే మనం సేఫ్ గా ఇంటికి వస్తామా లేదా అనిపించడం. అది ఒక్క రంగంలో కాదు భావిక. చూస్తే మీరు విద్యార్థులకు టీచర్లకు కనిపిస్తున్నారు. ఎందుకు విద్యార్థుల దగ్గర కలిగి ఉన్నాయి. ఏదైనా తప్పు చేసినావు బాబు అని చెప్తే వాడు కాల్ చేస్తున్నాం టీచర్ని. కనుక టీచర్ను కాల్ చేయకుండా టీచర్ ఆల్రెడీ పిల్లవాడిని కాల్ చేయాలి, అంతే కదా. చూస్తున్నాం మనం సెల్ ఫోన్ వద్దంటేనో, లేకపోతే చిన్న చిన్న కారణాలు అంటే మనకు దాని టీచర్ కొంచెం కోపడితేనో వాడు గన్ తీసి కాల్చి పడేస్తున్నాడు ఎవరు పడుతున్నాడు. అట్లానే సైకోస్ కూడా ఎక్కువయ్యారు. ఈ మధ్యన ఏమైందంటే మాదక ద్రవ్యాలు ఎక్కువైనాయి. దాంతో పాటు మనకు ఇతరత్ర అంటే సోషల్ మీడియా నుంచి రకరకాలుగా ఆలోచన ధోరణి మారిన కొద్ది ఇప్పుడు యువతలో ఈ సైకోయిజం బాగా పెరిగింది. దాంతో వాడు హీరో కావాలంటే నేను 100 మంది చంపేస్తాను కదా. మొన్న ఈ మధ్యన జరిగింది, వీధుల్లో ఒక విద్యార్థి హల్చల్ సృష్టిస్తే ఎక్కడ పరిగెత్తి డస్ట్బిన్ల పక్కన ఏది దొరికితే అది దాని పక్కన దాచుకుంటున్నారు. చూస్తున్నాం కదా. అంటే వాడు వెతికి వాడికి పిచ్చివాడి చేతిలో రాయిలాగా వాడి చేతిలో గన్ ఉందంటే ఎటు పడితే వాడు కాల్పు జరుపుతుంది. ఎవడు దప్పుతున్నాడు ఎవడు బతుకుతున్నాడు తెలుస్తలేదు కదా. ఇటువంటి కల్చర్ ను నివారించాలంటే కొంచెం పాత తరం కొంచెం ఆలోచన చేస్తుంది. అంటే వాళ్ళ అనుభవానికి వస్తే తత్వం బాధపడ్డది. కొత్త తరానికి అర్థమవుతుంది. అలా ఒక ఆటలాగా మారిపోయింది. మన చేతిలో ఇంతమందిని చంపేశాం, హీరోయిజం పెరిగిపోయింది. దానికి కారణం 2-3. అంటే హింసకు కారణం ఏంటంటే సామాజిక భద్రత లేకపోవడం, పేదరికం పెరగడం. అమెరికాలో పేదరికం కూడా పెరుగుతుంది మెల్లమెల్లగా. ఆర్థిక అసమానతలు పెరగడం, అంతరాలు పెరగడం. దాంతోపాటు సినిమాలు ఇవన్నీ కూడా హింసను ప్రేరేపించడం. హింస, సెక్స్ ఈ రెండు ప్రేరేపించడం. అందమైన అమ్మాయిని కనిపిస్తే చంపుదామా లేకుండా అనుభవిద్దామా ఈ మాట అంటున్నాను. మార్గమైన మాట నాకు నోటీస్ రావడానికి నేను సంశయిస్తున్నాను. ఇట్లా యువత తయారైందంటే దానికి ఎవరు కారణం అంటే సమాజం కారణం కాదా. వాళ్ళు స్వేచ్ఛాజీవులు అనుకుంటున్నారు కానీ వాళ్ళంత దుర్మార్గమైన జీవితం ఇంకోటి లేదంటున్నాను. ముఖ్యంగా అమెరికాలో బాగా అభద్రతకు గురయ్యేది మన వాళ్ళు చూస్తున్నాం కదా. కొంచెం షో పుటప్ చేయడం, కొంచెం ఆనందంగా ఉండడం, లేకుంటే సంపద మన మనం ప్రదర్శించడం, వీటి వల్ల కూడా దొరికితే చాలా చంపేస్తున్నారు. చాలా మంది మన తెలుగు వాళ్ళు అక్కడ హత్యలకు గురైన సందర్భాలు చూసాం మనం. వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతుంటే కూడా అర్ధరాత్రి ఇంటికి పోవడానికి కూడా కొన్ని ప్రాంతాల్లో మన వాళ్ళు ఉండడానికి ఇష్టపడతలేదు. అంటే అవి అటువంటి వాటిలలో వాళ్ళు అమెరికాలో ఉన్నారు, మన వాళ్ళు ఏమంటారు దాన్ని ఆ ప్రమాదాన్ని గమనించి కూడా అక్కడ ఉండక తప్పలేదు కొన్నిసార్లు. అందుకని కొన్ని స్టేట్లలో మన వాళ్ళు ఎక్కువ మందుతున్నారు, కొన్ని స్టేట్లలో ప్రమాదకరమైన స్టేట్స్ అవి మన వాళ్ళు ఉండడానికి వ్యతిరేకమవుతున్నారు. కాలిఫోర్నియా లాంటి దేశంలో అసలు కాలిఫోర్నియా రాష్ట్రంలో మన వాళ్ళు ఎక్కువ మంది కొంచెం సేఫ్ అంటారు. రాష్ట్రాల వారి చట్టాలు కూడా బాగాలేవు. రాష్ట్రాల వారి చట్టాలు కొన్ని చోట్ల కఠినంగా ఉన్నాయి, కొన్ని చోట్ల వ్యతిరేకంగా కొంచెం సులభంగా ఉన్నాయి. ఇటువంటిది గన్ కల్చర్ ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళకు ఈ లైసెన్స్ ఇవ్వడం కూడా వాడికి అవసరం ఉందా లేదా. మన దగ్గర కూడా గన్లు ఉంటాయి కానీ మన దగ్గర ఎంతమంది దగ్గర ఉంటాయి? ధనవంతుల దగ్గర, రాజకీయ నాయకుల దగ్గర. వాళ్ళ లైసెన్స్ అవసరం అనుకుంటే వాడిని ఎంక్వైరీ చేసి నిజమైనా వాడి ప్రాణాలకు ప్రమాదం ఉందా అని చూసి మాత్రమే ఇస్తారు. యూజ్ చేస్తే కూడా అకౌంటబిలిటీ ఉంటుంది మన దగ్గర. అట్లా కాదు కదా. ఎవడు ఎన్ని యూజ్ చేస్తున్నాడు, ఎన్ని రౌండ్స్ కాల్పులు జరిపిండు, ఎవడి మీద కనిపిండు, ఎవరైనా గమనిస్తున్నారా? మీరు ఇంకొక మాట కూడా చెప్పారు. ఇప్పుడు
మనకు ఈ ఫామ్ హౌస్ కల్చర్ వచ్చిన తర్వాత మన దగ్గర కూడా వచ్చింది. అసలు ఎంతమంది హత్య చేయబడుతున్నారు, ఎంతమంది కిడ్నాప్ చేయబడుతున్నారు, ఎంతమంది రకరకాలుగా హింసకు గురవుతున్నారు, ఆడవాళ్ళు మనకేమంటారు కిడ్నాప్ ఎంతమంది అవుతున్నారు, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున లెక్కలు కూడా లేకుండా పోతున్నాయి. అంటే ఒక రకంగా అమెరికా ప్రపంచంలో ఇప్పుడు ఈ సంఘటనతో మరింత బదనామైంది అంటున్నాను. బదనం కావడం కాదు, దీనికి అయితే ఏంది నాకేమిటి అయిపోతుంది కాదు నాకు తెలిసి, అంటే తన స్వార్థ కోసమన్నా చెయ్యాలి అమెరికా అధ్యక్షుడు, అంత తప్ప ఇంకోటి నాకైతే అనిపిస్తలేదు. లేదు నిజంగా ఇది ప్రమాదం జరిగింది అనుకోండి, దానికైతే మరి సిఏతో సహా ఈ అమెరికా భద్రతా దళాలు భద్రతా వ్యవస్థ వైఫల్యంగా చూసి దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి, లేకపోతే ఏదైనా జరగవచ్చు అక్కడ. ఎస్ సార్. ఒకవేళ గన్ నియంత్రణ చట్టాలని కఠినంగా చేస్తే కనుక కాల్పుల ఘటనలు తగ్గే అవకాశం ఉందంటారా? చాలా మంది ప్రయత్నం చేశారు గతంలో, కొందరు ఇప్పుడు ఒబామా టైంలో కానీ కొందరు ప్రయత్నం చేశారు కాదంటే, కానీ ఆ ప్రయత్నాన్ని వమ్ము చేస్తుంది ఎవరు? ఒకటి ప్రజల సహకారం లేకపోవడం, రెండోది రాజకీయ నాయకుల సహకారం లేకపోవడం, సెనేట్ సభ్యుల్లో కూడా కొందరు దీనికి వ్యతిరేకించడం, పార్లమెంట్ లో కూడా ఇవన్నీ చట్టం చేయడం ఒక్క పార్టీలో కానీ మన దగ్గర చూసాం కదా, మంచి మహిళా బిల్లును ఓడగొట్టారు రాజకీయ ప్రయోజనం కోసం, అంతే కదా. నిజంగా చెప్పాలంటే 50% హైక్ చేస్తే ఎవరికి నష్టం కాకపోయింది, కానీ రాజకీయంగా మోడీని ఓడిద్దాం అంటే ఇంకోటి అట్లా అక్కడ కూడా ఏమవుతుందంటే గన్ కల్చర్ తగ్గించడానికి వీలుగా ప్రయత్నాలు చేస్తుంటే ఒక పార్టీ ప్రయత్నం చేస్తే ఇంకో పార్టీ వ్యతిరేకిస్తున్నారు చూస్తున్నాం మనం కదా. ఒక చెప్పాలంటే డెమోక్రాటిక్ పార్టీ కొంచెం మనకు క్షేమకరమైంది, అంటే వాళ్ళు కమ్యూనిస్టులు అంటారు, కానీ ఇక్కడ ఏం రిపబ్లికన్ పార్టీ విచ్చలవిడితనం కోరుకుంటుంది, ఎట్లా పడితే అట్లా కోరుకుంటుంది. దీనిలో సరే వాళ్ళకి వీళ్ళకి గోపాలం ఉండొచ్చు, పార్టీలు రెండు కూడా ఆదరిస్తున్నారు ప్రజలైతే, కనుక అట్లా చూసుకుంటే ఏదైతే కొంచెం మంచి చెప్తే తొందరగా ఎక్కడ లేదు, అంటే చేదు మందును చక్కెర గుళికలో పెట్టి ఇచ్చినట్టు చేయాల్సిన అవసరం ఉన్నది. మన ప్రాణాలకి ముప్పు అయినప్పుడు మనం ఏం చేద్దామని ఆలోచించి దీన్ని కేవలం చట్టాలు చేస్తే కూడా ఆగదాం. మన ఉద్దేశం అంటే వాడు చావడానికి సిద్ధమై ఈ పని చేస్తున్నాడంటే వాడు దాన్ని ఎందుకు పాటిస్తాడు, పాటించారు కదా. అవగాహన ముఖ్యం అంటున్నాను నేనైతే. పాఠ్య పుస్తకాలలో గన్ కల్చర్ వాళ్ళు ఏం జరుగుతుంది, ఎట్లాంటిది అవుతుంది, అంటే హై స్కూల్ విద్యార్థుల దగ్గర గన్ను పెట్టుకుని తిరుగుతున్నారంటే మరి తల్లిదండ్రులకు బాధ్యతగా ఉండదు, తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తున్నట్టు లెక్క కదా. గన్ను కొనాలంటే మనకు చైనా మన పిస్టోల్స్ అవి దొరుకుతాయి కదా, బొమ్మ పిస్టోల్ దొరుకుతాయి కదా మన దగ్గర కదా. పిల్లలు కదా డిష్ మనం కాల్చుకున్నట్టే అక్కడ పిల్లలు కూడా కాల్చుకొని వస్తున్నారు. కనీసం మార్కులు ఎక్కువ వచ్చిన వాడిని మార్కులు దాని వాడు చంపేస్తాడు, మార్కులు తక్కువ వచ్చిన వాడిని ఎక్కువ వచ్చిన వాడిని చంపేస్తాడు. ఇది కూడా చూస్తున్నాం. అంటే ఆ మెంటాలిటీనే మన పిల్లల మనస్తత్వం నుంచే మార్పు రావాలంట. అందుకని అవగాహన కంటే మించిన మార్గం లేదు. నిషేధం కూడా ఒక మార్గం కావచ్చు, కానీ నిషేధించడానికి ఓటు బ్యాంక్ రాజకీయాలు వస్తున్నాయి కదా, అడ్డం వస్తున్నాయి కదా. కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు సమస్య అనేది కొనసాగని అని అనుకుంటున్నారు, అంటే ప్రాణాలకు అంత విలువ తక్కువ ఉన్నది వాళ్ళ దగ్గర, కనుక అది కూడా పెద్ద కారణం అవుతుంది. నైతిక విలువ లేకపోవడం, ఓరకంగా చెప్పాలంటే నైతికత గురించి చాలా వరకు పాటించకపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. పాత అమెరికా సమాజంలో ఉన్న కొంత 50 దాటిన వాళ్ళు ఒక రకంగా ఆలోచన చేస్తున్నారు, 30 లోపల ఓ రకంగా ఆలోచన చేస్తున్నారు, జెన్జీ ఓ రకంగా ఆలోచన చేస్తున్నారు. జెన్జీ ముందుకెళ్లే ప్రయత్నం చేస్తారా లేకుండా వెనక్కిపోతున్నారంటే అమెరికా సమాజం వెనక్కే పోతున్నారు. మన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు కానీ లేకుంటే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు మంచి పని చూసుకొని ఏదో వాళ్ళ పని చేసుకొని బతుకుతుంటే కూడా వాడి ఈర్ష మా దగ్గరకు వచ్చి వాడు బతుకుతున్నాడు అని ఈర్షతో కూడా చంపేసిన సందర్భాలు ఉన్నాయి కదా. అది వాడి పని చేయడు, పని చేసేవాడిని చంపేస్తున్నాడు. ఇది కూడా ఒక మానసిక రోగం అనుకుంటున్నాను నేను. దీన్ని ప్రభుత్వాలు ఎంత నియంత్రించినా ఓటు బ్యాంక్ రాజకీయాల్లో ఒకటి సాధ్యం అవుతలేదు. కానీ అంతకంటే ఏంటంటే స్వీయ అవగాహన, మనకు స్వయం దిద్దుబాటు ఇవి చేస్తే సాధ్యమవుతుంది. దానికి అవసరమైన పెద్ద ఎత్తున ఈ సామాజిక సంస్థలు ఇవన్నీ పనిచేయాలి. ఎందుకంటే కార్పొరేట్ కల్చర్ ఉన్న స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, వాళ్ళు కూడా అవగాహన సదుపు పెట్టాలి. మన ప్రాణం కంటే మిన్నలేదు, ఒక్కసారి ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదు అనే దాని మీద చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. సరే అమెరికా అధ్యక్షుడి మీద కాల్పులు అయితే నేను రెండే చూస్తున్నా. ఒకటేమో నిజంగా ప్రమాదం అయితే ఓ రకంగా అమెరికా భద్రతా దళాలు మొత్తం మార్చాల్సిందే. ప్రమాదం కాదనుకుంటే దాన్ని మరి సిఏఏ కానీ ఇతర మనకు సంస్థలు దాని మీద విచారణ జరపాలి. విచారణ జరిపినా కూడా నాకు నమ్మకం లేదు. విచారణ జరిపితే కూడా రేపు పొద్దున ఫ్యాక్ట్స్ విచారణ జరిపితే మాత్రం వాళ్ళంత శక్తివంతమైన ఏజెన్సీస్ ఎక్కడ లేవు. వేరే దేశాల్లో పోయి ఆ ప్రధానులను ఆ అధ్యక్షులను చంపిన చరిత్ర ఉంది సిఏఏకు. అసలు ప్రభుత్వాలు మార్చిన సందర్భం ఉంది కదా, రకరకాల పుకాలు పుట్టించి. మరి అటువంటి అప్పుడు తన దేశంలో తన అధ్యక్షుడి మీద దాడి జరిగితే దాన్ని 4 గంటల్లో రోజుల్లో పరిష్కరించగలిగే సామర్థ్యం వాళ్ళకు ఉన్నది. ఆ సామర్థ్యం ఉన్నా కూడా రాజకీయ కారణాలు అడ్డుపడతాయా అనేది కూడా ఉంటుంది. నిజంగా ఫ్యాక్ట్స్ తెలుసుకున్నాక వాటిని డిస్క్లోజ్ చేస్తారా, లేకపోతే ఏం చేయలేదంటారా, లేకుంటే చాలా పిచ్చివాడి చేతిలో రాయంటారా. వాడిని కూడా బందీగా పట్టుకున్నారు. చాలా వరకు ఒక మాట ఇద్దాం ఏమవుద్దంటే వాడిని చంపేస్తారు. జనరల్ గా
నిజంగానే కుట్రకోణం ఉంటే ఏం చేస్తారంటే ఆ పిచ్చివాడినో లేకుండా కనబట్టుకున్నో కాల్చి పడేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే అసలు కోణం బయటపడుతుంది. ఒకవేళ నిజంగానే పిచ్చివాడైతే అదొక రకంగా ఆలోచించాలి. కాదు కుట్రకోణం ఏమైనా ఉంటే వాడి వెనుక ఎవరు నాకు తెలుసుకోవాలి కదా. ఇప్పుడు వాడు టూల్ మాత్రమే, పనిముట్టు మాత్రమే. ఆ తుపాకీ పట్టుకొని కాల్చిన వాడు పనిముట్టే. ఆ పనిముట్టును ఆపరేట్ చేసింది ఎవడు, ఎక్కడి నుంచి వాడి పిల్లల్ని కలిగించిండు అనేది చూస్తే అప్పుడు తెలుస్తుంది. అప్పుడు మరి వాళ్ళ అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఉన్న పాలక వర్గంలో ఉన్నాడా, ప్రతిపక్షంలో ఉన్నారా, ఇవన్నీ కూడా చాలా దీన్ని హీరోగా భావించుకుంటాను. నా ఉద్దేశం సిగ్గుపడాలి. అమెరికా అది ట్రంప్ కూడా సిగ్గుపడాలంటున్నాను. ఇది ఒక హీరోయిజంగా భావించుకొని మేము బయట బతికి బట్ట కట్టినాం, బతికిపోయినాం అని దీన్ని సెంటిమెంట్ గా వాడుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడే నాకు అనుమానం వస్తుంది ఇది సరైనది కాదు. ఓకే సార్, అలాగే అమెరికాలో ఆయుధాలు అయితే చాలా సులభంగా దొరుకుతాయి. సో ఈ విధంగా ఆయుధాలు సులభంగా దొరకడం అనేది ప్రజాస్వామ్య బలమా లేదంటే వ్యవస్థ వైఫల్యమా? ఖచ్చితంగా రెండు వ్యవస్థ వైఫల్యమే. సులభంగా దొరుకుతుందంటే శాంతి భద్రత సరిగ్గా లేనట్లు లెక్క, ప్రజల ఆలోచన ధోరణి సరిగ్గా లేనట్లు లెక్క, ప్రజలు హింసను కోరుకుంటున్నట్లు లెక్క. ఇది ఎంత దుర్మార్గ సమాజం అన్నట్టుగా. కానీ సామాజిక బాధ్యత గల వాళ్ళు చెప్పాల్సిందే. సామాజిక బాధ్యత మరుస్తే ప్రభుత్వం గుర్తు చేయాల్సిందే. సామాజిక బాధ్యతను విస్మరిస్తే ప్రభుత్వం కఠిన చర్య తీసుకోవాల్సిందే. ప్రభుత్వం నుండి ఎందుకు కేవలం అంటే డబ్బును ఇటాటు పనిచేసి సంక్షేమ పథకాలు చేయడమా? అది కాదు కదా. విద్య, ఆరోగ్యము, ఉపాధి కల్పన, అట్లాగే వ్యవసాయం, ఇట్లాంటి వాట్ల ఎంత కృషి చేయాలో అన్నిటికంటే ప్రభుత్వం చాలా మంచి ప్రశ్న వేశారు. ప్రభుత్వం చేయాల్సిన పని మనకు మన రాజ్య వ్యవస్థ నిర్మాణంలో కనపడుతుంది. అంటే రాజ్యావతరణ సిద్ధాంతం ఒకటి ఉన్నది. దానిలో ఎందుకు రాజ్యం పుట్టిందంటే మొదలు ఆదిమ సమాజం ఉంటే, ఆదిమ సమాజంలో ఎవరికి వాడే భార్య భర్త లేరు, కుటుంబం లేదు, ఎవరికి వాడే ఏమైనా తీర రకరకాలుగా వాళ్ళు ఉండేవారు. అటువంటి సమాజం నుంచి ఎప్పుడైతే స్వంత ఆస్తి ఏర్పడింది, ఇప్పటిదాకా ప్రకృతి వ్యవసాయం చేయడం, లేకుంటే ఉన్నది పంచుకోవడం, ఉంటే తినడం, లేకుంటే పడుకోవడం. ఎప్పుడైతే ఆహార సేకరణ దేశం నుంచి ఆహార ఉత్పత్తి దేశం వచ్చిందో, మిగులు ఉత్పత్తి దాచుకోవడానికి కొండలు, గుట్టలు, చెట్లు, చేమల నుంచి కిందికి వచ్చి ఆవాసం ఏర్పాటు చేసుకున్నాం. ఆవాసం అనేది ఆస్తి. ఆస్తి ఏర్పాటు చేసిన క్షణం నుంచి ఆటోమేటిక్ గా ఇది నాది, ఇది మీది అని చెప్పడానికి ఒక రాజ్యం అవసరం లేదు. అటు వ్యవస్థ అది. అప్పుడు అదే ఆస్తి వల్ల వ్యవస్థ ఏర్పడుతుంది. ఆ వ్యవస్థ ఏం చేయాలి? ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణ చేయాలి. ఈ మూడింటి కోసమే. ఈ మూడు దాడి చేసిన వాడు అశోకుడే. మన దగ్గర అశోక చక్రవర్తి గురించి మాట్లాడతాం. ఆయన ఏం చేసి ఈ మూడు చేయాలి. ఏ రాజ్యమైనా అది మనకు రాజరికంలో రాజ్యం కానీ, నియంతృత్వ రాజ్యం కానీ, ఈ మనకు ప్రజాస్వామిక రాజ్యం కానీ, ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణ చేయాలి. ఈ మూడింటి కఠినంగా చేసింది కానీ అశోకుడు చెట్లు నాటించను, బావులు దవ్వించడం, సత్రములు కట్టించడం, రోడ్లు వేయించడం మనం మాట్లాడుకుంటాం కదా, ఇప్పటికి పుస్తకాలు చదువుకుంటాం కదా. అది అదనంగా చేసిన పని. అసలు పని ఏంది? ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణ చేయడం. ఈ మూడు విఫలమైన రాజ్యం ఉంటేంది, లేకపోతే అంటున్నాడు. రాజ్యం వ్యవస్థ ఏదైతే దేనికోసం ఏర్పడదో అదే వ్యవస్థ విఫలమైనాక అక్కడ ప్రభుత్వం ఉన్నట్ట లేనట్ట అనేది ప్రభుత్వం లేనట్టే లెక్క. అంటే అరాచకం అంటాం కదా. రాచరికం అంటే అది ఏమైనా కావచ్చు. ప్రజాస్వామ్యం కూడా ఓ రాజు లాంటిది పాలించేది కనుక అరాచక వ్యవస్థ అంటాం. అరాచక వ్యవస్థ ఉన్నట్టు లెక్క. మరి అరాచక వ్యవస్థను సంస్కరించాలంటే ఏం చేయాలి? పౌరుడు పూనుకోవాలి. ఇంతకంటే మౌనంగా ఉండే పౌరులే దుర్మార్గులు అంటున్నాడు. ఇవాళ అరాచక వ్యవస్థ కారణమైన ఆ రాజ్యాన్ని మార్చాలని మారుస్తారా, లేకుంటే రాచరికాన్ని మారుస్తారా, వ్యవస్థను మారుస్తారా, వ్యక్తిని మారుస్తారా? ప్రజలు ఓటు ద్వారా కాదు నిర్ణయం చేసేది. ప్రజలే మిన్నకుండిపై చంపుతాం అంటే మాత్రం ఇట్లాగే ఉంటది. దీనికి నా ఉద్దేశం రాజ్య వ్యవస్థ విఫలమైంది అమెరికాలో. రెండోది రాజ్యాంగ వ్యవస్థలు విఫలమవుతున్నాయి. మూడోది భద్రతా దళాలు, భద్రతా వ్యవస్థలు విఫలమవుతున్నాయి. దానివల్ల పెద్ద ప్రమాదం అంటున్నాను. అమెరికా లాంటి దేశానికి ఇటువంటి గతి పడితే మరి ప్రజాస్వామ్యం పేరు మీద నియంత్రిత దేశాలు ఉన్నాయి, ప్రజాస్వామ్యం పేరు మీద రాచరిక దేశాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి చూస్తున్నాం. అటువంటి దేశాల వారి గతి ఏం కావాలని నేను అడుగుతున్నాను. ముఖ్యంగా అతి పురాతన ప్రజాస్వామ్య దేశం కదా అమెరికా. మనము అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. కానీ అతి పురాతన ప్రజాస్వామ్య దేశం ఏం చెప్తుంది ప్రజలకు? పాఠం ఏం చెప్తుంది? మన ప్రపంచానికి వాళ్ళు ఏ మార్గదర్శకం వహించే ప్రయత్నం జరుగుతుంది చూడాల్సిందే. విషాదం ఈ దీంతోనన్నా కనీసం మేల్కొని విచారణ జరపాలి. దోషి ఎవడు పట్టుకున్నాడు కనుక వాడి నుంచి నిజాలు సేకరించాలి, వాళ్ళకి విచారణ జరపాలి. అప్పుడు కొంతవరకు ఎందుకు జరిగింది, ఏం జరిగింది అని తెలిసే అవకాశం ఉందని. ఎస్, గన్ కల్చర్ తగ్గించడానికి చట్టాల కంటే ముందుగా మారాల్సింది ప్రజల మనస్తత్వం అంటారా? ఖచ్చితంగా. హింసను ప్రేరేపించేది మనిషిలో మానవుడు, దానవుడు ఇద్దరు ఉంటారు. అవకాశం వస్తే ఏ మనిషి అయినా, ఈ మాట్లాడుతున్నాడు నాతో సహా, అవకాశం వస్తే ఏ మనిషి అయినా మారుతాడు. అది ఏదైనా కావచ్చు. నేరాల గురించి వివరించాలంటే చాలా దుర్మార్గంగా ఉంటుంది. మనిషిలో చెప్పాను, మానవుడు, దానవుడు రెండే ఉంటాయి. సమాజం కోసం కొంతమంది మంచి నటిస్తుంటారు.
అంతెందుకు ఎవరికైనా సరే రెండే రెండు నీ మన ఏమంటారు దాన్ని ఆ, భయాలు ఉంటాయి. ఒకటేమో సమాజ భయం, సమాజ భీతి అనంత సమాజ భీతి, అట్లానే దైవ భీతి రెండే ఉంటాయి. అంటే దైవ భీతి లేని కూడా సమాజ భీతి మనందరూ బట్టలు ఎందుకు పెట్టుకున్నాం అంటే సమాజ భీతే కదా, సమాజంలో న్యూసెన్స్ న్యూడ్గా ఉండొద్దనే కదా. ఇది అంతే అంటున్నాను. సమాజ భీతి దైవ భీతి రెండు మాత్రమే ప్రజల్ని కాపాడుతుంటాయి. ఇప్పుడు దైవ భీతితో బాగుండొచ్చు, నైతికంగా చాలా మంచిగా ఉండొచ్చు. సమాజ భీతి అంటే హైతువాదునైనా సరే దేవుడు నమ్మని వాడైతే సమాజ భీతి ఉంటుంది, వాడికి సమాజం ఏమనుకుంటుందా అని ఉంటది కదా. దాన్ని పెంచాల్సిన అవసరం ఉంది అంటున్నాను. కొన్నేమో పాప భీతి అంటే పాప భీతి ఎట్లా ఉంటుంది, ఏదైనా సరే పాపం చేస్తే నా స్వర్గము నరకానికి పోతామని భయం ఒకటి ఉంటుంది. దానివల్ల కొందరు అన్యాయతికంగా ఉంటారు. కొందరేమో సమాజ భీతి ఉన్న వాళ్ళు నిజమే కదా, దేవుడు ఉన్నా లేకున్నా మనమైతే మనుషులు ఉన్నాం కదా, మానవత్వం ఉండాలి కదా అని కొందరు ఉంటారు. ఈ రెండింటికి లేకపోతే, ఈ రెండిట్లలో దాటిపోతే ఇటువంటి అరాచకంగా పాపభీతి లేనివాడు, సమాజ భీతి లేనివాడు, వాడి మీద వాడి ప్రేమ లేనివాడు, వాడి ఎదుటి వాడి మీద అంతకంటే ప్రేమ లేనివాడు గన్ కల్చర్కు గురవుతాడు, వీడు చంపుతాడు, చేస్తాడు. దీన్ని మార్చాలంటే ఈ మొత్తం బ్లాంకెట్ మార్చాలి. మనం చర్చ అంతా ఏముందంటే ఇక్కడికి గుడుగుడు ఉంచాం కాదు, అమెరికా సమాజం పునరాలోచించాలి. అంటే ఆలోచించే సమాజం ఉన్నప్పుడు దాని పరిష్కారాలు కూడా దొరుకుతాయి. నేను రెండే రెండు అంటున్నాను, పరిష్కారం లేని సమస్యలు రెండే రెండు. ఒకటి వార్ధక్యము, రెండోది మరణం. మరణం తథ్యం కదా, జాతేస్తే మరణం ధ్రువం ఉండాలి. వార్ధక్యం వస్తుంది, రోజు రోజు ఆయుష్ పెరిగితే తగ్గదు కదా. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎందుకు చచ్చిపోతాం. కనుక దీన్ని రెండింటిని అర్థం చేసుకుంటే మనం ఎందుకు వచ్చినా ఈ లోకానికి, ఎందుకు ఏం చేస్తే బాగుంటుంది అనే నైతిక సూత్రాల దాని మీద, అది దైవభీతి పెడతారా, పాపభీతి పెడతారా, సమాజ భీతి పెడతారా, వీటి పట్ల ఒక అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే సమాజాలు మారుతాయి. అందుకనే మనం బాగుండాలి, అందులో అందులో సమాజం బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటే అప్పుడు కొంత శాంతి ఉంటుంది. కాదు మనం బాగుండకపోతే అందరూ బాగుండద్దు, వాడిని చంపేస్తా అంటే ఇట్లాంటి అమెరికా కల్చర్ వస్తుంది. ఈ రెండు, ఒకటేమో చట్టం పనిచేయాలి, చట్టం లేకుండా వ్యవస్థ పనిచేయకుండా లాభం లేదంటున్నాను. వ్యవస్థ పనిచేయాలి. వ్యవస్థ భీతి లేకపోతే ఎవరికి వాడు నీతిగా ఉండాలంటే గాంధీ గారి బెల్లం కథ చెప్పుకోవాల్సింది. గాంధీ గారు బెల్లం తినొద్దని అబ్బాయికి చెప్పమంటే ఓ నెల తర్వాత 4 సార్లు తెప్పించుకొని చెప్పిండట. రామకృష్ణ పరమహంస కథ త్వరగా చెప్పాలని. అయ్యా ఈ మాట చెప్పడానికి ఇన్ని నెలలు పట్టింది అంటే అప్పుడు అంటే రామకృష్ణ పరమహంస కానీ గాంధీ గారు, అమ్మ నాకు కూడా బెల్లం తినే అలవాటు ఉంది, ఎక్కువ తినేవాడిని, నేను మానుకొని మీకు చెప్తున్నా, మీ అబ్బాయికి చెప్తున్నాను. అదేం గాంధీ సిద్ధాంతం. గాంధీ వ్యక్తి మారితే వ్యవస్థ మారుతాడుతున్నాడు. అంబేద్కర్ చెప్పిన సిద్ధాంతం ఏంటంటే వ్యవస్థ మారితే వ్యక్తి మారుతాడు. ట్రాఫిక్ సిగ్నల్స్ ఎందుకు మనకు తిరుమల తిరుపతి దేవత అందరు భక్తులమే కదా, లడ్డూలుగా పాడబెట్టండి ఏమైతే చూడండి, అందరు తొక్కి పాడు చేసి అందరి 10 లడ్డూలు తీసుకుపోతారు. అదే క్యూ లైన్ ఎందుకు తిరుమలలో క్యూ లైన్ ఎందుకంటే ఎంత భక్తులైనా సరే ఒక వ్యవస్థ, ఆ క్యూ లైన్ 2 కడ్డీలు వ్యవస్థ, ఇది కదా కావాల్సింది. మీరు మనకు ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ క్యూ లైన్ కానీ ఇవన్నీ వ్యవస్థాగతమైన మార్పులు. ఇవి తీసుకొస్తే ఆటోమేటిక్ గా మనిషి ఎంత క్రూరుడైనా తప్పనిసరి క్యూలో పోవాల్సి వస్తుంది. అందుకని ఈ రకంగా సమాజాన్ని మార్చే క్రమం చేయాలి తప్ప విచ్చలవిడితనం అలవాటు చేసి మీ ఇష్టం మీరు ఏం చేసిన చేస్తారు అనుకుంటే ఇదే జరుగుతుంది. వ్యవస్థను మించి పౌరులు ఆలోచన చేస్తే ఇట్లాంటివి జరుగుతుంది. అమెరికా ఒక రకం చెప్పాలంటే దీంతో గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం. సున్నితత్వం పోతే ఏం చేయలేము. ప్రజలకు సున్నితత్వం మెల్లమెల్లగా పోతుంది. మన దగ్గర కూడా సమస్య లేదు, మనమే బాగున్నాం వాళ్ళే బాగాలేదని కాదు, కానీ అక్కడ ఎక్కువ మన దగ్గర తక్కువ అంతే అనుకున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ డిబేట్లో పాల్గొన్నందుకు, మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.